స్కోప్ అయితే దీనికి యూనివర్సల్ స్కోప్ ఉంది. దీన్ని రొమాంటిక్ కామెడీ తీసుంటే ఏదో జస్ట్ మన స్టేట్లో ఎక్కడో ఆడేది ఉండేది. బట్ దీన్ని ఎలాగైనా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్దామని నేను ఐ పిక్డ్ దిస్ సబ్జెక్ట్ అనమాట. వన్స్ ఐ పిక్డ్ దిస్ సబ్జెక్ట్, ఆ జర్నీ అండి, ద ఓవరాల్ జర్నీ లైక్ ఇట్ టుక్ మీ లైక్ 2.5 years అండి. ఆల్మోస్ట్ 3 years. ఈ సినిమా ఇప్పుడు జూలై 2010లో స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 3 years పట్టింది. సో ఈ ఐ మీన్ కళ్ళకు సంబంధించింది కాబట్టి ఇట్స్ నాట్ ఎ జనరల్ టాపిక్. సో ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఆల్మోస్ట్ లైక్ 15 months పట్టిందండి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసి, సో ద జర్నీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ నాట్ ద ఫిలిం. సినిమా తీయడమే కాదు, ఆ జర్నీలోని ఎంతోమందిని కలిసాము, వాళ్ళ స్టోరీస్ ఎన్నో ఐ మీన్ లైక్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకున్నాము. వి ట్రై టు ఇన్కార్పొరేట్ ఫ్యూ. అట్లా ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి. అండ్ వెన్ అప్పుడు స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆశీష్ విద్యార్థి గారికి, అలాగే సుహాసిని గారికి, రఘువీర్ గారికి మేము ఫస్ట్ టైం చెప్పినప్పుడు వాళ్ళు ఐ స్టిల్ రిమెంబర్ ఆశీష్ విద్యార్థి గారు అన్నారు, 100 scriptsలో ఒక స్క్రిప్ట్ వస్తుంది మాకు ఇలాగా. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఇమీడియట్లీ ముగ్గురు కూడా ఇమీడియట్గా ఒప్పుకున్నారండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ అట్లా ఎన్నో. అండ్ యూజువల్గా మీరు టేక్ ఎనీ బ్లైండ్ ఫిలిం ఎస్పెషలీ హియర్, అంటే నార్మల్ వాళ్ళు విజువల్లీ ఇంపైర్డ్ కింద యాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అట్లా కాకుండా నిజమైన విజువల్లీ ఇంపైర్డ్ కిడ్స్ని తీసుకొని 40 kidsని తీసుకొని అండ్ దట్ సెలెక్షన్ మళ్ళీ అగైన్ లైక్ అన్ని స్కూల్స్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని 40 peopleని నిజంగా వాళ్ళ స్టోరీ కాబట్టి వాళ్ళ చేత చేద్దామని వీ ట్రైడ్ ఇట్. అండ్ ఈ సినిమాకి నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, మై కోఆర్డినేటర్ అంటే వన్ ఆఫ్ ద గుడ్ కోఆర్డినేటర్స్ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, చిన్ని అంకుల్, who took me to the director sir, and I was auditioned over there. నాకు అక్కడ ఆడిషన్ ఫస్ట్ టైం చేసినప్పుడు నన్ను అర్జెంట్గా సార్ వెయిట్ తగ్గమన్నారు. తర్వాత he was impressed by me and I lost 26 kgs for this film to look apt, and that's a good thing for me because ఒక్క ఆర్టిస్ట్గా ఇటువంటి అచీవ్మెంట్స్ ప్రతి వాళ్ళకి ఉండాలి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సర్ దట్ హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ to act in this film at a very younger age so that I could get the scope to prove myself in this beautiful industry. 3 years back when Ayodhya approached with that script, one could see that he was a first timer and he was not throwing any names, but he wanted to make an amazing film. This was one from the heart. So this evening as we all gather, we don't know how the film will be accepted by the audience. But what I am really proud of is that Ayodhya has made a story that he started out to tell. And I really want to thank each one of you who has come here, each one of you who is here. Because of you, the audience will come to know about this film and the brave effort of my dear friend and the wonderful actors, young and old, who have made this film and brought this here. Director చిరంజీవి అయోధ్య కుమార్ గారికి, మరి మాకున్న ప్రెషియస్ టైంలో ఒక 2 hours ఈ పిక్చర్ గురించి ఆయన స్పేర్ చేస్తూ, ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రకంపనలు సృష్టించి అఖిలాంధ్ర ప్రజానీకం మనసుల్లో ఒక మంచి నటుడుగా, ఒక మంచి కళాకారుడుగా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాల్లో కూడా తిరుగులేని నాయకుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో నేడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా మన మధ్యనున్న మన ముఖ్య అతిథి, మన అభిమాన నటుడు, అభిమాన రాజకీయ నాయకుడు పెద్దలు చిరంజీవి గారికి, మరి ఈ పిక్చర్లో ఆశీష్ విద్యార్థి గారు తెలుసు వారి గురించి మనందరికీ. వారు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పిక్చర్స్లో అనేకమైన పిక్చర్స్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వారు నటించారు. వారికి బ్లైండ్ టీచర్గా నటించిన రఘువీర్ యాదవ్, రఘువీర్ యాదవ్ గారికి, వీరందరికీ హృదయపూర్వకంగా మిల్క్ బాయ్గా యాక్ట్ చేసిన శివగా యాక్ట్ చేసిన సాయికి, వీరందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియచేసుకుంటూ, మరి మా అబ్బాయి చిరంజీవి పేడాడ దీపక్ సరోజ్, నేనేం చెప్పినా దీపక్ సరోజ్ గురించి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందేమో. సో మీరందరూ మాట్లాడేటట్టు దీపక్ సరోజ్ గురించి మాట్లాడటానికి నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కృపారాణి వాళ్ళ అబ్బాయి కదా,
సో వాళ్ళ అబ్బాయి నామె అప్రిషియేట్ చేస్తుంది అని నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు రెండు అంశాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సినిమాలో హీరో దీపక్ మదర్ మా పార్టీలో చాలా యాక్టివ్గా ఆవిడ పార్టిసిపేట్ చేసి అప్పట్లో మాకు చాలా సహాయ సహకారం అందించారు రమణ కుమార్ గారు. అలాగే వారి హస్బెండ్ నరసింహరావు గారు వారు ఆఫీస్కి వచ్చి నన్ను ఆహ్వానించినప్పుడు ఏమాత్రం నేను ఆలోచించకుండా వస్తానన్నాను. రావడానికి 3 కారణాలు. ఒకటి, కిడి కృపారాణి గారు అలాగే రమణ కుమార్ గారు వారు ఆహ్వానించారు. సో వారితో ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. 2, యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు ఈ కళారంగంలోకి ఈ సినిమాలు తీసే ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది సీనియర్స్గా మాలాంటి వాళ్ళ బాధ్యత. ఎందుకంటే సీనియర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ యొక్క ప్రభావం దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుందన్నది దానికోసం ఎదురు చూసే నా తొలి రోజుల్లో నాకు తెలుసు దాని విలువ ఏమిటో. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా రావాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అని నిర్ణయించుకున్నాను. 3వది, ఈ సబ్జెక్ట్ గురించి మిడుగురులు అని చెప్పి ఆ సబ్జెక్ట్ జిస్ట్ ఏది చెప్పారు. ఫ్యూ సెకండ్స్ చెప్పినప్పుడు ఆ అంధత్వంతో ఉన్నట్టు వాళ్ళ మీద సబ్జెక్టు అంటే ఎక్కడో నాకు అది కనెక్ట్ అయిన సబ్జెక్ట్. అది నేను బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టాను కాబట్టి ఈ 3 కారణాల దృష్ట్యా ఖచ్చితంగా రావాలి. ఈ రోజు ఇక్కడ మీతో పాటు ఈ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. అందుకే ఇక్కడ రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 77లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పక్కన థియేటర్లో ఇలాంటి కొన్ని ఫిలిమ్స్ స్పెషల్ ఫిలిమ్స్ వేసి క్లాసెస్లో ఒక భాగంగా తీసుకెళ్తుండేవారు. ఇలాగే థియేటర్లో కూర్చున్నారు, ప్రొజెక్షన్ స్టార్ట్ అయింది. అది ఏంటో ఎవరో ఏమిస్తుందో మాకు ఆ లెక్చర్స్ మా ప్రొఫెసర్స్ మాకు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు కూర్చోబెట్టాం, సినిమా చూసాం. సినిమా స్టార్ట్ అయ్యింది, ఫ్యూ సెకండ్స్లోనే మరి ప్రొజెక్టర్తో ఏం ప్రాబ్లమ్, మొత్తం డార్క్ అయిపోయి చీకటిగా ఉంది, లైట్లు వెలగట్లేదు, బొమ్మ రావట్లేదు, ఏం వినపట్లేదు. కుర్రోళ్ళం దీంట్లో ఉత్సాహంలో గమ్ముకుని కేకలేసి విజిల్స్ వేసి కొంచెం గొడవ చేసాం. వెంటనే పిక్చర్ మీద స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ అపేర్ అయ్యి 2 సెకండ్స్ చీకటిని మీరు భరించక ఓర్చుకోలేక ఇంత నానా గొడవ చేస్తున్నారు. జీవితకాలం చీకట్లో ఉండే అందరి గురించి ఎప్పుడు ఆలోచించారా? వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ ఫ్యూ సెకండ్స్ ఆ యొక్క లఘు చిత్రం నిడివి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. బహుశా ఈ రోజు నేను బ్లడ్ బ్యాంక్ పెట్టి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఎంతో కొంత నా వంతు వాళ్ళకి సేవ చేయాలనే భావం రావడానికి బహుశా అది నా మధుర ఎప్పుడు బీజం అయిందేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంత డీప్ ఇంపాక్ట్ ఆ చిన్న చిత్రం నాకు కలిగేసింది. ఆ తర్వాత నేను మరో సినిమా చేస్తుండగా నా ఫ్యాన్ అంటూ పూర్తిగా కళ్ళు లేనటువంటి ఒక చూపులేని కుర్రవాడు నా దగ్గరకు వచ్చాడు, కూర్చున్నాడు. నా ఫ్యాన్ అంటూ వచ్చాడు కాబట్టి టోటల్గా అసలు చూపే లేదు అబ్బాయి. అంటే పుట్టుకతోటే గుడ్డిగా ఉంది పుట్టినట్టు అబ్బాయి. నాతో పాటు మాట్లాడుతూ నాతో పాటు టీ తీసుకుంటూ ఒకసారి చిరంజీవి సినిమాలు చాలా చూస్తుంటా అన్నాడు. మీ సినిమా చూస్తుంటాడు అని అనేసి అనిపించింది, నువ్వు చూపు కనపడదు కదా ఎలా చూస్తావని. లేదంటే పక్కన స్నేహితులు చెప్తూ ఉంటారు, ఊహించుకుంటూ చూస్తుంటాను, అది అందరూ చూస్తాను అన్నమాట అన్నాను. అని చిరంజీవి గారు, నేను నా ఊహల్లో మీరు ఒకలా ఉంటారు, మిమ్మల్ని ముట్టుకుని చూడొచ్చా ఎలా ఉంటారు అని చెప్పేసి తన 2 చేతులు నా ఫేస్ మీద పెట్టి తడివి చూసి అచ్చం నా ఫ్రెండ్స్ చెప్పినట్టుగాను నేను ఊహించినట్టుగా ఉన్నారు అని చెప్పేసి అంటతోటి ఎక్కడో ఆనందం వేసింది, సంతోషం వేసింది, ఎక్కడో హృదయాన్ని తాకి ఈ రోజు కూడా అది ఎక్కడో చిన్న బాధగా అనిపిస్తుంది.